పేరు శరత్ చంద్రారెడ్డి అండి. మీకు అందరికి పరిచయం లేదో అందుకోసం నా పేరు నేను చెప్తున్నాను. ఇక్కడ మనందరం ఈ విలేకరుల సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే గత 3 రోజులుగా సర్వే నెంబర్ 152కి సంబంధించిన భిన్న కథనాలు భిన్న వార్తాపత్రికల్లో వస్తున్నాయండి. అందులో డిఫరెంట్ వర్షన్స్ వచ్చాయి. అది క్లారిఫై చేసి అసలు వాస్తవం ఏంటో చెప్పడానికి ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశామండి. చూడండి, ఇది సర్వే నెంబర్ 152లో ఓన్లీ 13 ఎకరాల 17 గుంటల ల్యాండ్ ఉందండి. 152లో 90 ఏకర్స్ అని రాస్తున్నారు, అది తప్పండి. తర్వాత అండి, ఈ 152కి నాకున్న సంబంధం ఏందో నేను చెప్తున్నానండి. సర్వే నెంబర్ 152 ఓనర్స్ మండల్ ఫ్యామిలీ వాళ్ళు నా దగ్గరికి 2018లో వచ్చి ఈ ల్యాండ్ డెవలప్మెంట్ చేసి పెట్టమని అడిగారండి. అడిగితే నేను వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏందో తెమ్మని అడిగానండి. వాళ్ళు నాకు 1996లో ఎంఆర్ఓ గారు ఇచ్చిన రెవెన్యూ ప్రొసీడింగు, తర్వాత 196/1991లో సివిల్ కోర్టు పాస్ చేసిన ఆర్డర్సు, తర్వాత 2003లో హైకోర్టు సింగిల్ జడ్జి డివిజన్ బెంచ్ పాస్ చేసిన ఆర్డర్సు, తర్వాత 2010లో సుప్రీంకోర్టు పాస్ చేసిన ఆర్డర్సు, 2017లో జాయింట్ కలెక్టర్ గారు పాస్ చేసిన ఆర్డర్సు, మరియు 2018లో సివిల్ కోర్టు అంటే 16th గౌరవ న్యాయస్థానం 16th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు పాస్ చేసిన ఆర్డర్స్ ఓఎస్ నెంబర్ 225/2008లో పాస్ చేసిన ఆర్డర్స్ నాకు ఇచ్చారండి. అవన్నీ నేను తీసుకెళ్ళి అడ్వకేట్ గారికి ఇస్తే అడ్వకేట్ గారు అవి ఎగ్జామ్ చేసి లీగల్ ఒపీనియన్ పట్టాలంటూ తీసుకోవచ్చు, క్లియర్ ఉందని చెప్పాడండి. ఇప్పుడు మీకు ఆ ప్రతి ఒక్క ఆర్డర్లో ఏముందో చెప్తానండి. ఆల్రెడీ మీకు నేను ప్రెస్ నోట్ ఇచ్చానండి. ప్రెస్ నోట్తో పాటు అన్ని ఆర్డర్ కాపీలు మీకు నేను ఇచ్చానండి. మీరు 196లో సివిల్ కోర్టులో కన్ఫర్మ్ అయింది ఇది పట్టా ల్యాండ్ అని. తర్వాత 2003లో ఇది పట్టా ల్యాండ్ అయినప్పటికీ 2003లో గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి అప్పుడున్న ఎంఆర్ఓ గారు మా ఓనర్స్ పొజిషను డిస్టర్బ్ చేసి అక్కడ ఉన్న ఫెన్సింగ్ను తీసేయడానికి వచ్చాడండి. వచ్చినప్పుడు వీళ్ళు ఎంఆర్ఓ గారికి ఇది ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్కి సంబంధం లేదని చెప్పి వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత ఆయన ఇచ్చినా కూడా ఎంఆర్ఓ గారు ప్రికాషనరీగా ఇచ్చి ఎంఆర్ఓ గారు దానికి వినకపోతే ఎంఆర్ఓ గారు తన స్పందన ఏందో తెలియజెప్పకపోతే వీళ్ళు హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారండి. వీళ్ళు ఉన్న పొజిషను దే ఆర్ ఇన్ పొజిషన్ ఫర్ మోర్ దెన్ ప్రిస్క్రిప్టివ్ అంటే స్టిపులేటెడ్ పీరియడ్ అండి. అంటే ఒక పీరియడ్ కంటే ఎక్కువ మేము పొజిషన్లో ఉన్నాము, ఇది ల్యాండ్ మాది అవుతుంది, మాకు రైట్ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని ఎవిక్ట్ చేయడానికి వీలు లేదని కేసు వేశారండి. దాని మీద సింగిల్ జడ్జి గారు ఇది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది, అక్కడికి వెళ్ళి తీర్చుకోండి, ఎందుకంటే సుప్రీంకోర్టులో ఇది ఎవేక్ ప్రాపర్టీయా కాదా అనేది ఈ సబ్జెక్ట్ మ్యాటర్ పెండింగ్లో ఉందండి, అక్కడికి వెళ్ళి తీర్చుకోమని చెప్పాడండి. వీళ్ళు దాని మీద డివిజన్ బెంచ్లో అప్పీల్ ఫైల్ చేశారండి. డివిజన్ బెంచ్ సుప్రీంకోర్టులో ఉన్న కేసు ఎవేక్ ప్రాపర్టీయా కాదా అన్న దానికి సంబంధించింది. ఇప్పుడున్న ఈ కేసు ఇది పొజెసరీ రైట్స్ అంటే మనము ఒకరి జాగ మీద ఇంకొకరము ప్రైవేట్ ల్యాండ్ అయితే 12 ఏళ్ళు, గవర్నమెంట్ ల్యాండ్ అయితే 30 years ఉంటే హక్కు వస్తుందండి. కాబట్టి ఇది అది 2 డిఫరెంట్ అని తీర్మానిస్తూ వీళ్ళ పొజిషన్ని దీని మీద ఉన్న సర్వే నెంబర్ల మీద వీళ్ళకున్న పొజిషను లాఫుల్ పొజిషన్ అని ఫైండింగ్ ఇచ్చిందండి. లాఫుల్ అంటే చట్ట ప్రకారంగా వాళ్ళు దాని మీద పొజిషన్లో ఉన్నారు కాబట్టి వారిని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే చట్ట ప్రకారంగానే ఖాళీ చేపించాలి తప్ప వాళ్ళ పొజిషన్ మీద ఇంటర్ఫియర్ కావద్దని చెప్పిందండి. నేను ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి డెవలప్మెంట్ అగ్రిమెంట్కి ఎంటర్ అయ్యానండి. ఎంటర్ అయినప్పుడు ఎవరైతే కొందరు ప్రైవేట్ వ్యక్తులు మాథూర్ దాస్ అనే అలాంటి దగ్గర కొన్నాము ఈ ల్యాండ్, అలాంటి జీపీ హోల్డర్ దగ్గర మేము కొన్నాము ఈ ల్యాండ్ అని చెప్పి నాకు రిజిస్ట్రేషన్కి అబ్స్ట్రక్షన్ చెప్తే నేను హైకోర్టులో కేసు ఫైల్ చేసి హైకోర్టు డైరెక్షన్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నానండి. ఈ ప్రతి కేసులో గవర్నమెంట్ పార్టీ అండి. ఎక్కడ కూడా నాది గవర్నమెంట్ ల్యాండ్ అనే ముక్క ఎక్కడా చెప్పలేదండి. వాళ్ళు పార్టీ అండి, ప్రతి ఆర్డర్ల వరకు బైండ్ ఓవర్ అండి. తర్వాత అండి ఇప్పుడు డెవలప్మెంట్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ అప్పుడు డెవలప్మెంట్ అగ్రిమెంట్ కాపీ కూడా మీ అందరికి ఇచ్చాను. ఆ డెవలప్మెంట్ అగ్రిమెంట్లో కూడా అన్ని ఫ్యాక్ట్స్ రాసామండి. ఇప్పుడు మీకు చెప్పిన ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఆ డాక్యుమెంట్లో ఉన్నాయి. అది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత March 7th రోజు మేము ఈ ఫెన్సింగ్ అనేది 2003 నుంచి ఉందండి. అంటే
ఇప్పుడు 2021 కాబట్టి చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఫెన్సింగ్ డ్యామేజ్ అయిన ఏరియాలో ఫెన్సింగ్ రెనోవేట్ చేసుకొని మేము డెవలప్మెంట్ యాక్టివిటీ చేపడదామని దాన్ని మేము ఫెన్సింగ్ వర్క్ రెనోవేషన్ వర్క్ మొదలుపెట్టామండి. 15th నాడు గిద్దావారు వచ్చారండి, ఆర్ఐ గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు వచ్చేసి పనాపండి అన్నారండి. ఎందుకండి అని అడిగామండి. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అన్నారండి. కాదండి ఇన్ని ఆర్డర్లు ఉన్నాయి మా దగ్గర అని చెబితే, లేదండి మీరు ఇష్యూ సెటిల్ చేసుకోండి ఎంఆర్ఓతో మాట్లాడి అన్నారండి. ఇష్యూ సెటిల్ అంటే ఏంటో మాకు అర్థం కాలేదండి. తర్వాత నేను కోర్టు ఆర్డర్లు ఉన్నాయి మేడం మీకు చూపిస్తానంటే, లేదు నాకు చూపించొద్దు మీరు ఎంఆర్ఓతో మాట్లాడండి అన్నారండి. అంటే ఏం మాట్లాడాలి మేడం అని మళ్ళీ అడిగామండి. ఇష్యూ సెటిల్ చేసుకోండి అని మళ్ళీ అందండి. ఇష్యూ సెటిల్ అంటే ఏంటి అని అడిగామండి. ఎంఆర్ఓ గారు చెప్తారు వెళ్ళండి అని చెప్పారు. మేము అక్కడి నుంచి పేపర్ తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళామండి. ఒక హాఫ్ అన్ అవర్ ఎంఆర్ఓ గారు ఉన్నారని అడిగామండి. ఆర్ఐ గారు ఆఫీస్లో ఉన్నారు వెళ్ళండి అని చెప్పారు. ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓ గారు లేరు. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మేము ఆయనకి ఫోన్ చేసాము, మెసేజ్లు ఇచ్చాము. ఫోన్లు లిఫ్ట్ చేయలేదు, మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు. అక్కడున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు కూడా తిరిగి మళ్ళీ రాలేదు. అక్కడున్న సూపరింటెండెంట్ గారు వచ్చి అడిగారు మమ్మల్ని, ఎందుకు వెయిట్ చేస్తున్నారు మీరు ఇక్కడ అంటే, ఇది జరిగిన విషయం అంతా చెప్పి ఇట్లా వెయిట్ చేస్తున్నాం మేడం, ఇది పట్టా ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఒకసారి మీరు రికార్డ్ చూసి చెప్తారా అని అడిగారు. అలాట్మెంట్ని ఒప్పుకుంటూ ఇది ఎవేక్ ప్రాపర్టీయా కాదన్న విషయాన్ని నిర్ణయిస్తూ, ఇది ఎవేక్ ప్రాపర్టీ డిస్ప్లేస్ పర్సన్ యాక్ట్ కింద గవర్నమెంట్ తీసుకున్నది కాబట్టి ఇది బికమ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ అని అలాట్మెంట్స్ గురించి రాసిందండి. తర్వాత అండి 2017లో ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ని తప్పుగా అన్వయిస్తూ శ్రీశైల్య గారు ఇచ్చిన లెటర్లను బేస్ చేసుకొని అప్పుడున్న ఎంఆర్ఓ గారు ఉపేందర్ రెడ్డి గారు ఈ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ అని చెప్పి 2016లో ఆయన కేసు ఫైల్ చేశాడండి. అది తప్పు అని చెప్పి ఆర్డీఓ గారు కొట్టేశారండి. తర్వాత ఆయన జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ ఫైల్ చేశారండి. రివిజన్ కూడా జాయింట్ కలెక్టర్ గారు ఇది తప్పు, ఒకసారి ల్యాండ్స్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత అవి పట్టా ల్యాండ్స్ అయిపోతాయి, ఇట్ ఈస్ ద ప్రొటెక్షన్ డ్యూటీ అనేది ఇస్ ద డ్యూటీ ఆఫ్ ది ప్రైవేట్ పార్టీసు, గవర్నమెంట్కి సంబంధం లేదు, తహసీల్దార్ హ్యాస్ నో రోల్ ఇన్ ఇట్ అని క్లియర్గా చెప్పారండి. ఇప్పుడు ఆ జాయింట్ కలెక్టర్ ఆర్డర్స్ కూడా మీకు ఇచ్చానండి. ఆ జాయింట్ కలెక్టర్ ఆర్డర్ క్లియర్గా చెప్పాడండి, ఈ ల్యాండ్స్ అలాట్మెంట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు హక్కు లేదు, మనకి గవర్నమెంట్కి హక్కు లేదు అని చెప్పాడండి. అలాట్మెంట్ కానీ ల్యాండ్స్ ఉంటే అది ఎంఆర్ఓ గారి తహసీల్దార్ గారి బాధ్యత ప్రొటెక్ట్ చేయడం అని చెప్పారండి. తర్వాత అండి 2018లో సివిల్ కోర్టులో కూడా ఈ నా ఓనర్స్ వాళ్ళ రైట్స్ కన్ఫర్మ్ అయ్యాయండి. ఓనర్స్ అందరు ఇక్కడే ఉన్నారండి, చూడండి, వాళ్ళకు కూడా తెలుసు వాస్తవాలు. సో అలాట్మెంట్ అండి. ఇవన్నిటినీ పరిశీలించిన తర్వాత అడ్వకేట్ గారు తీసుకోవచ్చు అని చెబితే, తర్వాత అండి పహానీ కాపీలు కూడా ఇచ్చారండి. పహానీలో కూడా ఇది పట్టా ల్యాండ్ అనే ఉందండి. ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత 2007లో సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చారండి. సుప్రీంకోర్టులో మాథుర్దాస్ అనే అలాంటి వాళ్ళ వారసులు క్లెయిమ్ చేస్తారు ఈ ల్యాండ్ మాది అని. మా ఓనర్స్కి వ్యతిరేకంగా అది సుప్రీంకోర్టు కొట్టేస్తే మా ఓనర్స్ రైట్స్ కన్ఫర్మ్ అయ్యాయండి. ఇవన్నిటి కన్ఫర్మేషన్ దృష్టిలో పెట్టుకొని నేను డెవలప్మెంట్ అగ్రిమెంట్కి ఎంటర్ అయ్యానండి. ఎంటర్ అయినప్పుడు అప్పుడు ఆ 2018లోనే మీడియాలో బహుళ ప్రచారంలో ఉండిందండి. అప్పుడు మన గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు గారు ఇది 90 acres అనే ఈ ఎవేక్ ప్రాపర్టీ ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది సుమారు 1000 కోట్లు ఉంటుంది అని చెప్పి దీన్ని ఒక ప్రైవేట్ సంస్థ వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు అన్యాయంగా, దీన్ని కాపాడాలని చెప్పి చాలా వాదన వినిపించారండి. అందులో గౌరవనీయులైన మంత్రి గారికి కూడా హస్తం ఉంది అని చెప్పి ఆరోపణలు అప్పుడు వచ్చినాయి. దానికి ఖండిస్తూ ఆ మంత్రి గారు, గౌరవనీయులైన మంత్రి గారు ఖండిస్తూ తనకి సంబంధం లేదని చెబుతూ ఇది పట్టా ల్యాండ్ అండి, గవర్నమెంట్కి సంబంధం లేదని కూడా క్లారిఫికేషన్ ఇచ్చాడండి. ఎవరైతే ఎవిక్షన్ చేయాలనుకుంటారో వాళ్ళు కోర్టుకి వెళ్ళి వాళ్ళ రైట్ ఎస్టాబ్లిష్ చేసి ఆ హక్కు ద్వారా వాళ్ళని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఖాళీ చేయించాలండి. వాళ్ళకి ఏమన్నా ఆ స్థలం మీద హక్కు ఉంటే. ఇంతవరకు ఇది 2025 అంటే నవంబరు 2003లో డివిజన్ బెంచ్ ఆర్డర్ పాస్ చేస్తే ఈ రోజు వరకు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదండి ఆర్డర్ మీద. అంటే ఖాళీ చేయించడానికి, వాళ్ళ రైట్ ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ ఖాళీ చేయించడానికి ఏ చర్యలు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే గవర్నమెంట్ ల్యాండ్ కాదు కాబట్టి తీసుకోలేదండి. తర్వాత 2010లో సుప్రీంకోర్టు ఇది ఎవేక్ ప్రాపర్టీ అని చెప్పిందండి. చెప్పి ఇప్పుడు మీకు ఒక 2 విషయాలు చెప్పాలండి. ఇక్కడ 2 యాక్ట్లు ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఎవేక్ ప్రాపర్టీ యాక్ట్, డిస్ప్లేస్డ్ పర్సన్స్ యాక్ట్. ఎవేక్ ప్రాపర్టీ యాక్ట్ అంటే
ఎవేక్ అంటే ఏంటండి అంటే ఎవరైతే ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా రెండుగా విడిపోయినప్పుడు ఈ రెండు దేశాలు ఒక బైలాటరల్ అండర్స్టాండింగ్ అంటే అగ్రిమెంట్కి వచ్చారండి. ఏమని, ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు, పాకిస్తాన్లో ఎవరైనా ఇండియాకి రావచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, ఇండియా నుంచి ఎవరన్నా పాకిస్తాన్కి వెళ్ళిపోతే వాళ్ళు ఎవేక్ అంటారండి. వాళ్ళకి సంబంధించిన ఆస్తిని ఎవేక్ ప్రాపర్టీ అంటారు. వాళ్ళు వెళ్ళిపోతే దానికి సంబంధించిన ఓనర్లు ఎవరు ఇక్కడ ఉండరు కాబట్టి దానికి ఒక ఆఫీసర్ని కస్టోడియన్ ఏర్పాటు చేశారు. కస్టోడియన్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ ప్రాపర్టీ. తర్వాత ఏం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంటు, ఆ ల్యాండ్ని డిస్ప్లేస్డ్ పర్సన్ యాక్ట్ కింద సెక్షన్ 12 కింద అక్వైర్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ భూమి గవర్నమెంట్ భూమి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన భూమి అయిపోతుందండి. అప్పుడు ఏమవుతుంది, పాకిస్తాన్ ఇక్కడ నుంచి వెళ్ళిన అతను అక్కడికి వెళ్ళిపోతే ఎవేక్ ప్రాపర్టీ అండి. అక్కడ నుంచి డిస్ప్లేస్డ్, అక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి ఎవరైనా ఇండియాకు వస్తే అది అతన్ని డిస్ప్లేస్డ్ పర్సన్ అంటారండి. డిస్ప్లేస్డ్ పర్సన్ అంటే నిర్వాసితుడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన అతనికి నిర్వాసితుడు కాబట్టి ఆయన కాంపెన్సేషన్ పూల్లో ఏదైతే ఎవేక్ ప్రాపర్టీని గవర్నమెంట్ అక్వైర్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ అయిందో అదొక కాంపెన్సేషన్ పూల్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి వచ్చిన వారికి అక్కడ వాళ్ళ ఆస్తి ఎంత ఉందో గవర్నమెంట్ లెక్క కట్టి ఒక ప్రొసీడింగ్ ఇస్తుంది. ఆ ప్రొసీడింగ్ ప్రకారంగా ఇక్కడ ఈ కాంపెన్సేషన్ పూల్లో ఉన్న ల్యాండ్ని వాళ్ళకి అలాట్మెంట్ చేస్తారండి. అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద అలాట్మెంట్ ఉంటుందండి. అలాట్మెంట్ అయ్యేంత వరకు ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఒకసారి అలాట్మెంట్ అయిపోయింది అంటే ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది సెటిల్ ల్యాండ్ అండి. ఎందుకు దానికి సపోర్ట్ చేస్తున్నారు కూడా మీకు అర్థమవుతుంది. డీటెయిల్స్ అన్ని ఇస్తే అది డిఫరెంట్ వర్షన్ అండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు దట్ అట్ ది జంక్షన్. ఇప్పుడు దీని తర్వాత మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు, ప్రజాప్రతినిధులు గారు దీని గురించి మాట్లాడుతూ తనకి ఏ విషయం తెలియదని చెప్పారండి ఫస్ట్. తర్వాత ఎంఆర్ఓ గారు ఏదో ప్రాబ్లం అయిందని ఫోన్ చేస్తే నేను డీసీపీ గారికి పోలీస్కి ఫోన్ చేశాను కేసు రిజిస్టర్ కోసం అని చెప్పారండి. దీంట్లో ఏందండి, ఆయన కబ్జా కోరంటే బాధపడ్డాడండి. ఇక్కడ వ్యక్తులు కబ్జా కోరలు రిజిస్టర్ చేయించాను కేసు అని చెప్పాడండి. తర్వాత ఆయనే చెప్పాడండి తన దగ్గర ఏ ఆధారం లేదు, ల్యాండ్ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఆ ల్యాండ్కి సంబంధించిన పూర్వపరాలు ఏమీ తెలియదు అన్నారండి. అంటే కేవలం ఎంఆర్ఓ ఒకరు ఇచ్చిన ఆ మాట చెప్పారో లేదో దేవునికి ఎరకండి ఎంఆర్ఓ గారు, దాని మీద మీరు రియాక్ట్ అయ్యారని చెప్పారండి. మన అందరికీ తెలుసండి, అందరం గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నాం ఇక్కడ. ఎవరికన్నా గవర్నమెంట్ ఆఫీసర్కి అక్కడ ఇబ్బంది అవుతుంది అనుకుంటే పోలీస్ వ్యవస్థను తీసుకొని వెళ్తామండి. లేదా అక్కడికి వెళ్ళాక ఇబ్బంది అయితే పోలీసులకు కాల్ చేస్తాం, లేదా వాళ్ళ పై ఆఫీసర్ కంప్లైంట్ చేస్తాం. నేను వెళ్ళానండి ప్రాబ్లం వచ్చిందని. ఆయన వినకపోతే ఆ పై ఆఫీసర్కి చేస్తాం. ఇక్కడ ఎవరికి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. డైరెక్ట్ ఎంఆర్ఓ గారు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తారు, ఎమ్మెల్యే గారు పోలీసులకు ఫోన్ చేస్తారు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సందర్భమే ప్రూవ్ చేస్తుందండి. తర్వాత అండి ఎంఆర్ఓ గారు వచ్చినప్పుడు మీరు ఇవన్నీ విషయాలండి, ఈ పూర్తి విషయాలు మేము ఆల్రెడీ కలెక్టర్కి వాట్సాప్లో ఇప్పుడు లాక్డౌన్ అండ్ అప్పుడు కోవిడ్ కూడా ప్రివైలింగ్ ఉంది, పాండమిక్ కాబట్టి వాట్సాప్లో వాళ్ళకి అన్ని విషయాలు అన్ని డీటెయిల్స్ మేము వాట్సాప్లో కలెక్టర్ గారికి సిపి గారికి అందరికీ తెలియజెప్పామండి. అవి వాట్సాప్ ప్రింట్స్ కూడా మీకు ఇస్తున్నానండి, స్క్రీన్ షాట్స్. డిస్ట్రిక్ట్ దాని ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు చూసుకున్నారండి ఏంది అనేది. తర్వాత అండి ఇప్పుడు ఎమ్మెల్యే గారు తర్వాత ఏమన్నారు, తనకి ఇష్యూకి సంబంధం లేదంటూ కంప్లైంట్ చెప్పారు. తర్వాత ఆ వ్యక్తులు ఎవరో ఆయనకు తెలియదు అన్నాడు. వ్యక్తులు తెలీదా తెలుసా అనేది, ఆ వ్యక్తులకి ఫోన్లు చేశారా చేయలేదా అనేది కాల్ లిస్టులో అన్ని విషయాలు బయటకు వస్తాయండి. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కేసు ఉంది కదా, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. మేము తగిన ఆధారాలు కూడా ఖచ్చితంగా పోలీసులకు ఆల్రెడీ కోర్టుకి ఇచ్చాము, ఇంకా పోలీసులకు కూడా మేము సమర్పిస్తాము. తర్వాత అండి 151, 153లో అండ్ 141 ఈ నెంబర్స్ని జింగిమల్ అండ్ గోపాల్ దాస్ అనే డిస్ప్లేస్ పర్సన్స్ పాకిస్తాన్కి వెళ్ళి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అలాట్మెంట్ అయిందండి. అట్లానే సర్వే నెంబరు 911, 140 అండ్ 143, 676, 677 ఆ నెంబర్స్ని 20 ఎకరాల ల్యాండ్ అండి. దాన్ని ఈశ్వరీబాయికి అలాట్మెంట్ అయిందండి, ఈశ్వరీబాయి పేరు మీద. ఆమె కూడా డిస్ప్లేస్ పర్సన్ అండి, పాకిస్తాన్కి వచ్చిన అతను. తర్వాత ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఏదైతే 152 ఉందండి, ఈ 152ని మాథుర్ దాస్ అనే వ్యక్తికి అలాట్మెంట్ అయిందండి. ఆయన కూడా డిస్ప్లేస్ పర్సన్ అండి. ఇది ఎవరు డిస్ప్యూట్ చేయట్లా అండి, అన్ని మీడియాల్లో అన్ని వార్తల్లో ఈవెన్ తహసీల్దార్ గారు కానీ ఎమ్మెల్యే గారు ఎవరైనా ఇది డిస్ప్యూట్ చేయట్లా, మేము డిస్ప్యూట్ చేయట్లా. ఇది అలాట్మెంట్ అయిపోయింది.
అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ సెటిల్ లా అండి. సెటిల్ లా ప్రకారంగా వన్స్ అలాట్మెంట్ మేడ్ ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ హ్యావ్ ఏ నో రోల్ ఇన్ ఇట్. దీనికి జాయింట్ కలెక్టర్ గారు ఆర్డర్ రాశారు. జేసీ ఆర్డరే కాదండి, ఇది సెటిల్ లా. సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ సెటిల్ లా. ది రైట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎక్స్టింగ్విష్ అయిపోయి అలాట్మెంట్ అయిన తర్వాత ఇంతవరకు ఎవరు డిస్ప్యూట్ చేయట్లా. తర్వాత అండి ఇప్పుడు నమస్తే తెలంగాణ అండ్ టీ న్యూస్లో డిఫరెంట్ వర్షన్ వచ్చిందండి. ఇదేదో గవర్నమెంట్ ల్యాండ్ అని వాళ్ళు కాపాడకపోతే మేము అడ్డుపడ్డామని రాశారు. దాని గురించి వివరణ ఏంటంటే అందులో తహసీల్దార్ గారి స్టేట్మెంట్ అని ఒకటి ఇచ్చారండి. ఆ తహసీల్దార్ గారి స్టేట్మెంట్ ఏమని ఇచ్చారంటే, సుప్రీంకోర్టు ఎవరికి అధికారం ఉంది, ఎవరికి టైటిల్ ఉందో వీళ్ళని డిసైడ్ చేసి కోర్టుకి ఇంటిమేట్ చేసి వాళ్ళ పేరు మార్చమని రాసిందనే ఒక అధికారము, పవరు వాళ్ళకి ఇచ్చింది అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్లో ఉందని చెప్పాడండి. సుప్రీంకోర్టు ఆర్డర్ని మీకు అందరికీ నేను వాట్సాప్ గ్రూపులో కాపీ పంపించానండి. 137 పేరాల జడ్జిమెంట్ అండి. అందులో ఎక్కడ కూడా ఈ పవర్ ఎంఆర్ఓ కానీ, రెవెన్యూ ఆఫీసర్ కానీ, కలెక్టర్కి కానీ ఎగ్జామ్ చేసి నువ్వు టైటిల్ డిసైడ్ చేయమనే పవర్ ఇచ్చిన ముక్క ఎక్కడా లేదండి. వాళ్ళకి లేని పవర్ని ఉన్నది అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ని తప్పుగా అన్వయిస్తున్నారు. అన్వయించి ఏం చేస్తున్నారు సార్ అంటే, డిసైడింగ్ అథారిటీ వాళ్ళకి రైట్ లేకపోయినా, గవర్నమెంట్ హక్కు దీని మీద ఎప్పుడో ఎక్స్టింగ్విష్ అయిపోయినా, ఈ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అయినప్పటికీ దీని మీద వాళ్ళ కంట్రోల్ ఉన్న అధికారం ఉన్నదని చెప్పి ఏం చేస్తున్నారండి అంటే ఇక్కడ 2 కేటగిరీ ఆఫ్ పర్సన్గా డివైడ్ చేస్తున్నారండి. నేను అనేది 200 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ అండి. అందులో 13 ఎకరాల ల్యాండ్ స్టేడియానికి కేటాయించారండి. ఆ స్టేడియం ల్యాండ్ కూడా, గవర్నమెంట్ ల్యాండ్, స్టేడియం ల్యాండ్ కూడా ఈ రోజు వరకు ఎంఆర్ఓ గారు కానీ, తహసీల్దార్ కానీ తీసుకోలేదండి. ఎందుకంటే హైకోర్టు 2012లో ఆర్డర్ పాస్ చేసిందండి. ఏమని పాస్ చేసింది, ఇది మీరు గవర్నమెంట్ వాళ్ళ రైట్ని ఎస్టాబ్లిష్ చేసి దాని పొజిషన్ తీసుకోమని సివిల్ కోర్టుకు పోయి కేసు ఫైల్ చేయమని చెప్పిందండి. అది ఎప్పుడు 2012లో చెప్పితే నువ్వు 2021 కూడా కేసు ఫైల్ చేయలేదు, దాన్ని తీసుకోలేదండి. అది కూడా అండి 100 కోట్లు అండి. అందరికీ తెలుసు, గజాలు 50,000 60,000 గజం పోతున్న ల్యాండ్స్ అండి. క్లియర్గా మీకు అందరికీ తెలుసండి. ఈ గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్షన్ చేస్తామని దీక్ష బునిన మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు, గౌరవనీయులైన తహసీల్దార్ గారు ఈ ల్యాండ్ విషయాల్లో ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టున్నారో, అందులో బెనిఫిషియరీ ఎవరో ఎంక్వైరీ చేస్తే అన్నీ తెలుస్తాయండి. ఇంకొక చిన్న విషయం అండి, ఈ 222లో అంటే 222 సర్వే నెంబర్లో ఎంఆర్ఓ గారు ఒక్క వ్యక్తి మీద మొత్తము ఎంతోమంది దాని ఇల్లీగల్ పొజిషన్ ఆక్యుపై చేయడానికి ప్రయత్నిస్తే ఒక్క వ్యక్తి మీద క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ చేయించాడండి. అది కూడా దీనిలో అర్థం ఏమైందండి అంటే, మిగతా వాళ్ళందరూ ఇష్యూ సెటిల్. చూడండి, ఈ వ్యవహారంలో అంతా 2 ఇష్యూస్ అండి. ఇష్యూ సెటిల్డ్, నాట్ సెటిల్డ్. ఇష్యూ సెటిల్ అయితే అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా ప్రైవేట్ ప్రాపర్టీ, ఏదైనా అది ప్రైవేట్ ఓన్ రైట్స్ ఉంటాయి. ఇష్యూ సెటిల్ కాకపోతే ప్రైవేట్ పార్టీ అయినా గవర్నమెంట్ అయినా మనకి రైట్ లేదు. ఇలాంటి థింగ్స్ ఉన్నాయండి. అక్కడ 222లో మిగతా ఎవరి మీద కేసు పెట్టక ఒక్కరి మీద కేసు పెట్టారు. ఎందుకు, మిగతా సెటిల్ చేసుకున్నారు. ఆ కేసు పెట్టిన అతను తర్వాత ఇష్యూ సెటిల్ చేసుకుంటే ఇప్పుడు అతను అదే ల్యాండ్ కేసు రిజిస్టర్ అయినప్పటికీ అదే ల్యాండ్ మీద ఇప్పుడు షెడ్లు కట్టుకొని తన పని మనుషులను పెట్టి అక్కడ వర్క్ చేసుకుంటుంటే అది దగ్గర 40-50 కోట్ల ల్యాండ్ అండి. ఈ రోజు వరకు గవర్నమెంట్ కానీ ఎంఆర్ఓ కానీ అక్కడ వాళ్ళని ఖాళీ చేపియలేదు. అంటే సెటిల్ కాకముందే సెటిల్ అయిన విషయం లేదు. సెటిల్ కాకపోతే కంప్లైంట్ చేయగానే సెటిల్డ్, దెన్ సెటిల్ ఇష్యూ కాబట్టి నో యాక్షన్. ఇదండి ఇక్కడ జరుగుతున్నది. 2 కేటగిరీస్, ఇష్యూ సెటిల్డ్, ఇష్యూ నాట్ సెటిల్డ్ అండి. వీలైన డైనమిక్ తహసీల్దార్ గారు, ఎందుకంటే డైనమిక్ ఆఫీసర్ అని ఎమ్మెల్యే గారు సర్టిఫై చేశారు. మా ప్రజల ప్రతినిధి కాబట్టి మేము కూడా ఒప్పుకుంటూ డైనమిక్ ఆఫీసర్ అంటున్నాము. వీళ్ళిద్దరూ గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయడము వాళ్ళ డ్యూటీ, వాళ్ళ విధి, అది తప్ప అని చెప్పి అడిగారండి. మేమందరం కూడా గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయడము ఒక తహసీల్దార్, ఎమ్మెల్యే బాధ్యతే కాదండి, ప్రతి ఒక్క పౌరుని బాధ్యత. అది మన రాజ్యాంగంలో ఆర్టికల్లోనే, మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్లోనే క్లియర్గా ఉందండి. పబ్లిక్ ప్రాపర్టీ షుడ్ బి ప్రొటెక్టెడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. సో వాళ్ళు చెప్పిన ప్రొటెక్షన్ చేస్తాం గవర్నమెంట్ ల్యాండ్ అన్న దానికి మేము సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము, గౌరవిస్తున్నాము. కానీ ఎంతవరకు దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేశారు అనేది చూడండి. సర్వే నెంబర్ 222 అండి, 222, 222 అండ్ 215 ఈ 2 గవర్నమెంట్ ల్యాండ్స్ అని హైకోర్టు క్లియర్గా చెప్పి వాళ్ళని ఎవిక్ట్ చేసి, ఎంక్రోచర్ని ఎవిక్ట్ చేసి పొజిషన్ తీసుకోమని చెప్పిందండి. తహసీల్దార్కి
డిస్ట్రిక్ట్ కలెక్టర్కి డైరెక్షన్ ఇచ్చిందండి. దాని మీద సుప్రీంకోర్టులో కూడా కేసు, అది డివిజన్ బెంచ్ ఆర్డర్ బేస్ చేసుకొని సింగిల్ జడ్జి గారు ఇచ్చారండి. ఆ డివిజన్ బెంచ్ ఆర్డర్ని తర్వాత ఓనర్స్ ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు కూడా ఆ కేసుని 2015 or 16లో కొట్టేసిందండి. కొట్టేస్తే ఆ ఆర్డర్ ఫైనాలిటీ అయిందండి. ఆ ల్యాండ్ మోర్ దెన్ 400 కోట్లు ఉంటుంది, 300 నుంచి 400 కోట్లు ఉంటుంది అనే ముక్క కూడా ప్రతి ఒక్కరికి తెలుసండి. దాని గురించి 2015లో సుప్రీంకోర్టులో ఫైనల్ అయినప్పటికీ ఈరోజు వరకు ఎలాంటి చర్యలు కానీ పొజిషను తీసుకునేదానికి చర్యలు కానీ చేపట్టలేదండి. మళ్ళా ఈ గౌరవనీయులైన తహసీల్దార్ గారు, డైనమిక్ ఆఫీసర్ గారు, మరి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు, గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్షన్ చేస్తామని దీక్ష బునిన మన ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? ఆ ల్యాండ్ ఎందుకు ప్రొటెక్షన్ తీసుకురాలేదు? దాని వెనుకున్న పెద్ద మనుషులు ఎవరు? దాని వెనుకున్న బెనిఫిషరీస్ ఎవరు? ఆ 400 కోట్లు ఎవరికి మారుతున్నాయి? ఈ డీటెయిల్ ఎంక్వైరీ చేస్తే అన్ని విషయాలు వస్తాయండి. ఎందుకు దాని గురించి మాట్లాడలేదు అనేది. అంటే ఇష్యూ సెటిల్డ్ పీపుల్, ఇష్యూ నాట్ సెటిల్డ్ పీపుల్. ఇష్యూ సెటిల్ అయితే అది పట్టా ల్యాండ్, ఇష్యూ సెటిల్ కాకపోతే గవర్నమెంట్ ల్యాండ్. అప్పుడు నాకు ఫస్ట్లో ఇష్యూ సెటిల్ చేసుకోండి అంటే నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు నేను ఆరోపణలు చేసిన వ్యక్తులు అందరూ ఇష్యూ సెటిల్ చేసుకోమని చెప్పారండి. మా దగ్గర ఆధారాలు ఉన్నాయండి. కాకపోతే ఇష్యూ సెటిల్ అంటే ఏంటో అప్పుడు అర్థం కాలేదు, మేము చేసుకోలేదు. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు ఇష్యూ సెటిల్ చేసుకున్న దాఖలాలు మాకు లేవు కాబట్టి చేసుకోలేదు. తర్వాత ఏమైందండి అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ తప్పుగా అన్వయించి రాశారు. అందులో 20 ఎకరాల ల్యాండు ఒక పర్సన్కి ఇచ్చారు, కోర్టు ఆర్డర్ ప్రకారంగా మేము మొటేషన్ చేశారు అన్నారండి. ఏ కోర్టు ఆర్డరు రాయలేదు. నాకు తెలిసినంత వరకు ఏ కోర్టు ఆర్డరు లేదండి. ఎందుకంటే జాయింట్ కలెక్టర్ గారు 2017లో మ్యూటేషన్ ఆర్డర్ ఇచ్చారని చెప్పి తహసీల్దార్ గారు చెప్పారు. అందులో ఎక్కడ కూడా ఏ కోర్టు ఆర్డర్ ఉందని రాయలేదండి. జాయింట్ కలెక్టర్ గారు మీరు చూడండి, ఆర్డర్ కాపీ మీకు ఇచ్చాను. జాయింట్ కలెక్టర్ క్లియర్గా ఏం చెప్పారు, ల్యాండ్ ఈ డిస్ప్లేస్ పర్సన్కి అలాట్మెంట్ అయిపోతే గవర్నమెంట్ రైట్ ఎక్స్టింగ్విష్, తహసీల్దార్ హ్యాస్ నో రోల్ కాబట్టి మొటేషన్ చేయమని అబ్జెక్షన్ రేజ్డ్ బై ది తహసీల్దార్, ది దెన్ తహసీల్దార్ ఉపేందర్ రెడ్డి గారి వర్షన్ని రిజెక్ట్ చేశారండి. బట్ దెర్ ఇస్ నో ఎనీ కోర్ట్ ఆర్డర్ విచ్ డైరెక్టింగ్ టు రిజిస్టర్ ద ఇంప్లిమెంట్ మ్యూటెడ్ ద నేమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది సో అండ్ సో పర్సన్స్. ఇప్పుడు ఆ 20 ఎకరాల్లో వాస్తవంగా చూస్తేనండి, ఆ 20 ఎకరాల ల్యాండు అలాట్మెంట్ అయినా కూడా మీరు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చానండి. పేరా నెంబర్ 17, 18 ఒకసారి చూడండి, చెప్తాను. అందులో క్లియర్గా చెప్పిందండి, ఈశ్వరీబాయి అలాట్మెంట్ అయినా ఈశ్వరీబాయి ఇష్యూలెస్గా చనిపోయిందండి. ఆమె ఇచ్చిన జీపీఏ ఇన్వాలిడ్ అయిందండి. ఎందుకంటే చనిపోయిన తర్వాత జీపీఏ వ్యాలిడ్ కాదండి. అది దానికి జీపీఏ హోల్డర్కి నో లోకస్ అని చెప్పిందండి. నో లోకస్ అని చెప్పిన తర్వాత 2010లో ఆర్డర్ పాస్ అయిందండి. అది దాన్ని 2014లో రిజిస్ట్రేషన్ జీపీఏ హోల్డర్ వచ్చి చేస్తాడండి. దాన్ని ఒప్పుకుంటూ వీళ్ళు రెవెన్యూ రికార్డులో పేరు మారుస్తారండి. సుప్రీంకోర్టు ఆర్డర్ వ్యతిరేక. అందులో ఎలాంటి ఫ్రాడ్ జరిగింది, ఎలాంటి ఫోర్జరీ డాక్యుమెంట్లు ఉపయోగించారు, ఏ విధంగా ఆఫీసర్ని మభ్యపెట్టారు, ఏ విధంగా అధికార దుర్వినియోగం జరిగింది, చట్టానికి న్యాయానికి వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేశారు, న్యాయంలో చట్టంలోనూ లొసుగులు ఎట్లా వాడుకున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ నేను లాక్డౌన్ మూలంగా షార్ట్ పీరియడ్లో ప్రొక్యూర్ చేసుకోలేకపోయానండి. మీరు ఒక రోజు అవకాశం ఇస్తే అవన్నీ డాక్యుమెంట్స్ మొత్తం డీటెయిల్స్ కూడా నేను మీకు ఇస్తానండి. దాని వెనకాల ఎవరు బెనిఫిషియరీ, దాన్ని ఎందుకు మన ఇప్పుడు గౌరవనీయులైన తహసీల్దార్ గారు అపోజ్ చేయట్లా, గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు అపోజ్ చేయట్లా, ఎవరి ఇంట్రెస్ట్ ఎంతెంత ఉందో, అందులో ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారినాయి, దీని వెనకాల ఎవరు బెనిఫిషియరీ అనే పూర్తి వివరాలు నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తే నేను ఆధారాలతో సహా సబ్మిట్ చేస్తానండి. ఇప్పుడండి మీకు ఇప్పుడు మిగతా విషయాల్లో ల్యాండ్ అన్నారు, ఇప్పుడు 20 ఎకరాల ల్యాండ్ అన్నారు. ఆ ల్యాండ్కి సంబంధించిన వ్యవహారము అది ఎలాగా అధికార దుర్వినియోగం జరిగింది, న్యాయ వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ ఎలా వాడుకున్నారు, దీని వెనకాల ఉన్న పెద్దలు ఎవరు, అక్కడ ఎంత నష్టం జరిగింది, అది ఎవరికి సంబంధించిన భూమి, దాని డీటెయిల్స్ అన్నీ కూడా నేను నా దగ్గర ఇప్పుడు పేపర్స్ లేవండి. నేను అవి ప్రొక్యూర్ చేసుకోగానే మీరు ఎప్పుడు టైం ఇచ్చినా నేను మీకు మళ్ళీ అరేంజ్మెంట్ చేసి నేను మీకు అందజేస్తానండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. నేను ప్రెస్ నోట్ ఇచ్చామండి, తర్వాత మీకు అన్ని ఆర్డర్ కాపీలు ఇచ్చామండి. ఇప్పుడు నేను డిస్కస్ చేసిన ప్రతి ఒక్క విషయానికి సంబంధించిన పేపర్లు నేను మీకు ఇస్తున్నానండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మనం అడగండి, ఉంటే చెప్తానండి. ల్యాండ్ మొత్తం 90 ఎకరాలా సార్? ల్యాండ్ ఇప్పుడు డిస్ప్యూట్లో ఉందండి. దాంట్లో 13 ఎకరాల 17 గుంటల ల్యాండే ఉందండి. అసలు ఈ ఎవేక్ ప్రాపర్టీకి సంబంధించింది
అంటే ఈ డిస్ప్లేస్ పర్సన్ యాక్ట్కి సంబంధించిన ఇష్యూ మాత్రం 90 ఎకరాలదండి. కానీ 90 ఎకరాల్లో డిఫరెంట్ సర్వే నెంబర్స్ ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ డిస్ప్యూట్ మాత్రం ఓన్లీ 152, అలా 13 ఎకరాల 17 గుంటలు ఉందండి. తీసుకోకుంటే గౌరవనీయులైన డీజీపీ గారికి, గౌరవనీయులైన కమిషనర్ ఫర్ పోలీస్ గారికి, గౌరవనీయులైన డిప్యూటీ కమిషనర్ గారికి, గౌరవనీయులైన అసిస్టెంట్ కమిషనర్ గారికి అందరికీ రిప్రజెంటేషన్లు ఇచ్చామండి. రెస్పాన్స్ లేకపోతే వాట్సాప్ ఉందండి, సిపి గారికి ఈ వాట్సాప్ గ్రూపు ఆయన పర్సనల్ సెల్కి మరియు వాట్సాప్ గ్రూప్ ఉందండి ఒకటి సిపి గారిది. ఆ రెండింటికి కూడా రెగ్యులర్ మెసేజెస్ పెట్టామండి. ఆ సిపి వాట్సాప్ గ్రూప్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏమున్నాయో మాకు పెట్టండి, పెడితే మేము యాక్షన్ తీసుకుంటాము అన్నారు. ఇగో మీకు మేము ఆ మొత్తము స్క్రీన్ షాట్స్ వాట్సాప్ మీకు నేను ప్రింట్అవుట్స్ ఇస్తున్నానండి. తర్వాత దాని ప్రకారంగా మేమని ఆర్డర్ కాపీలు సప్లై చేస్తే యూ గో అండ్ మీట్ జవహర్ నగర్ పోలీస్ సిఐ ఎస్హెచ్ఓ గారు ఇలా ఫార్వర్డ్ చేశామని చెప్పారండి. వెళ్ళి ఎస్హెచ్ఓ గారిని నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిసామండి. ఆయన ఆలోచిస్తున్నాము, చూస్తున్నాము, అది ఎమ్మెల్యే మీరు చెప్పిన కేసు పెట్టిన వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అని చెప్పి దాన్ని కేసు రిజిస్టర్ చేయకపోతే మాకు గత్యంతరం లేని పరిస్థితిలో అడ్వకేట్ గారు మ్యాజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించి కోర్టులో కేసు ఫైల్ చేశారండి. మ్యాజిస్ట్రేట్ గారు కూడా ఇక్కడ అక్విజిషన్స్ అంటే మేము అలిగేషన్స్ రేజ్ చేసిన వ్యక్తులు ఒక గొప్ప పదవిలో ఉన్న వ్యక్తులు కాబట్టి, అధికారులు కాబట్టి ఆ గౌరవనీయులైన జడ్జి గారు కూడా 3 నెలల టైం తీసుకొని దాని వివిధ వాయిదాల్లో దాన్ని ఎగ్జామ్ చేసి డీటెయిల్ ఎగ్జామినేషన్ తర్వాత హైకోర్టు ఆర్డర్స్ వాళ్ళకి వ్యతిరేకంగా అంటే ఇంటర్ఫియర్ కావద్దు అని ఉన్నప్పటికీ హైకోర్టు ఆర్డర్స్ని ఉల్లంఘించి వాళ్ళు అందులోకి ఎంటర్ అయ్యారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా ప్రైమా ఫేషియా ఆఫ్ కేసు ఉన్నది కాబట్టి ఆ క్లియర్గా ఫైండింగ్ ఇచ్చిందండి కోర్టు. దే ఆర్ ఇన్స్పైట్ ఆఫ్ ది రెస్ట్రైనింగ్ ఆర్డర్స్ ది అక్యూజ్డ్ ఆర్ యాక్టెడ్ ఇన్ వయలేషన్ ఆఫ్ ది హైకోర్టు ఆర్డర్స్ అని చెప్పిస్తూ పోలీసులకి ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని పంపించింది. స్టేట్ గారు కేసు రిజిస్టర్ చేయమని 24th ఏప్రిల్ నాడు ఆర్డర్ పాస్ చేస్తూ పోలీసులని 17th మే లోపల రిపోర్ట్ సబ్మిట్ చేయమని అడిగిందండి. చూడండి, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా పోలీస్ మాన్యువల్ ప్రకారం కూడా ప్రైవేట్ కంప్లైంట్ రెఫర్ అయితే 24 గంటల లోపల ఎఫ్ఐఆర్ చేసి కాపీ కంప్లైంట్కి ఇవ్వాలండి. వాళ్ళు చెప్పిన డేట్ లోపల రిపోర్ట్ సబ్మిట్ చేయాలండి. ఇక్కడ ఈ కేసులో సేమ్ డేనే ఆర్డర్ కాపీ డిస్పాచ్ అయ్యి పోలీస్ స్టేషన్కి అందిందండి. వాళ్ళు 17 వరకు కూడా కేసు రిజిస్టర్ చేయలేదండి. రిపోర్టు దేవుడెరుగు, కేసు రిజిస్టర్ చేయకపోతే 21st నాడు కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపి గారికి మరియు ఎస్హెచ్ఓ గారికి కాంటెంప్ట్ నోటీసులు ఇచ్చామండి. కాంటెంప్ట్ నోటీసులు ఇస్తే సేమ్ డేనే కేసు రిజిస్టర్ చేశారండి. తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీకు అందరికీ తెలుసండి. తర్వాత ఇంకొక విషయం అండి, కోర్టుకి అన్ని పేపర్లు మేము సబ్మిట్ చేస్తే ఆధారాలన్నీ ఎగ్జామ్ చేసిన తర్వాతనే గౌరవ న్యాయస్థానానికి కూడా తెలుసండి కేసు రిజిస్టర్ అవుతున్నది ఒక ప్రముఖ వ్యక్తుల మీద అని. కాబట్టి ఆధారాలు పరిశీలించిన తర్వాతనే ఆడ బలమైన సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి కేసుని రెఫర్ చేశారండి. మేము 12 సాక్ష్యాలు కోర్టుకి సబ్మిట్ చేశామండి. 12 సాక్ష్యాలు ఎగ్జామ్ చేసిన తర్వాత దాన్ని కోర్టు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని పంపించిందండి. తర్వాత అండి దీని గురించి ఇంతవరకు జరిగిందండి. ఇప్పుడు మీకు చెప్పే వార్త ఏంటండి అంటే ఇది ఎవేక్ ప్రాపర్టీ అనేది అని కానీ దాన్ని గవర్నమెంట్ డిస్ప్లేస్ పర్సన్ యాక్ట్ కింద తీసుకుందని కానీ తర్వాత దాన్ని డిస్ప్లేస్ పర్సన్కి అంటే ఇది మొత్తం 90 ఎకరాలు అయితే అంటే అన్ని సర్వే నెంబర్లో 152లో మాత్రం ఓన్లీ 13 acres ఏనండి. 13 acres 17 గుంటాస్. ఇది 90 acres అని మీరు రాస్తున్నారు కాబట్టి 90 acres వ్యవహారం నేను చెప్తున్నానండి. ఒక 50 ఇది పట్టా ల్యాండ్ అని చెప్పి మాకు ఒక పహానీ కాపీ ఇవ్వండి మేడం అంటే పహానీ కాపీ ప్రింట్అవుట్ కూడా ఇచ్చారండి. అది తీసుకొని ఎంఆర్ఓ గారికి మేము వచ్చామని చెప్పి ఇన్ఫామ్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయామండి. నెక్స్ట్ డే అంటే 16వ తారీఖు నాడు ఎంఆర్ఓ గారు ఒక 40 నుంచి 50 మంది ప్రైవేట్ వ్యక్తులను తీసుకొని 2 జేసీబీలను తీసుకొని అక్కడికి దౌర్జన్యంగా వచ్చి ఫెన్సింగ్ డ్యామేజ్ చేయడం మొదలుపెట్టాడండి. ఆ వచ్చిన ప్రైవేట్ వ్యక్తుల వీడియో రికార్డింగ్ కూడా మొత్తం ఉందండి. అప్పుడు ఎంఆర్ఓని మేము అడిగాము, 50 మంది ఎవరంతా ఎందుకు తీసుకొచ్చారు, మీరు అవసరం ఉంటే పోలీసులను తెచ్చుకోవాలి కదా అని అడిగామండి.
అడిగితే లేదు వీళ్ళంతా తన ఆఫీస్ ఎంప్లాయీ మండల ఆఫీస్లో పనిచేసే వ్యక్తులు అని చెప్పాడండి. అది రికార్డింగ్ కూడా ఉందండి, ఆడియో వీడియో రికార్డింగ్ మీకు ఇస్తే అందులో ఉంది. తర్వాత అందులో ఉన్న వ్యక్తులని మేము గుర్తుపట్టామండి. ఇక్కడ ప్రైవేటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళకి సంబంధించిన యాంటీ సోషల్ పర్సన్స్ కూడా అందులో ఉన్నారండి. ఇప్పుడు వీడియోలో వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. ఖచ్చితంగా రేపు పొద్దున ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఎవరు అనేది తేలుతుందండి. అక్కడికి వచ్చేసి దౌర్జన్యంగా ఫెన్సింగ్ తీసేస్తూ ఆ జేసీబీ వాళ్ళతోని ఒక మా డ్రైవర్ ఆంజనేయులు అని ఉంటాడండి. ఆ జేసీబీకి ఉన్న బకెట్తో ఆయనను కొడితే కింద పడిపోయి అన్కాన్షియస్ అయితే శ్రీకర హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించామండి. ఎమ్మెల్సీ కూడా రిజిస్టర్ అయిందండి. అది చూసిన ఈ మా ఓనర్స్ అడ్వకేటు శ్రీనివాస్ యాదవ్ అక్కడే ఉన్నాడండి. ఆయన అడ్వకేట్ కాబట్టి ఇదేంటండి ఇలా చేస్తారా, మనుషులను చంపడానికి చూస్తారా, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి కదా, చూడకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నారు దురుసుగా, కోర్టు ఆర్డర్లు చూడండి అని ఆర్డర్ చూపించడానికి వెళ్తే తనని కూడా మీది కూడా బకెట్ తెస్తుంటే ఏంటండి నన్ను కూడా కొట్టాలని చూస్తారా, నన్ను కూడా వేసేస్తారా అని అడిగితే ఎంఆర్ఓ గారు వేసేస్తాము అన్నారండి. అది కూడా వీడియో రికార్డింగ్ ఉందండి, ఖచ్చితంగా మీకు చూడండి. ఆ వీడియోలో ఎక్కడో ఆ ముక్క కూడా రికార్డ్ అయ్యి ఉందండి. వేసేస్తాము అన్నారండి. తర్వాత మేము అన్ని ఆర్డర్ కాపీలు మేము 100కి పోలీసులకు కాల్ చేసామండి. ఆ లోపల పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత మేము అన్ని పేపర్ సెట్లు ఎంఆర్ఓకి ఇచ్చాము. వాళ్ళు తీసుకొని పోలీసు వాళ్ళు మొత్తం ఆర్డర్ వెరిఫై చేసినాక యాక్షన్ తీసుకోండి అంటే తను చూసి తీసుకుంటున్న యాక్షన్ వెళ్ళిపోయాడండి. మేము తర్వాత ఈ ఎంఆర్ఓ గారి యొక్క ప్రవర్తన అనుమానాస్పదంగా ఉన్నదని చెప్పి మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి. అది ఇంటర్ రిలేటెడ్ కాబట్టి దాని 90 అంటే హైలైట్ అవుతుంది, భయపడతారు, సెటిల్మెంట్ కోసం అని చూస్తున్నారు, అంతకంటే ఎక్కువ లేదండి. మిగతాది 9, 11, 47, 151, 140, 141, 143 ఇట్లా డిఫరెంట్ నెంబర్స్లో ఉందండి. అక్కడనే ఉందండి. అది కూడా డిఫరెంట్ పర్సన్స్కి అలాట్మెంట్ అయిపోయిందండి. ఎవెక్ ప్రాపర్టీ డిస్ప్లేస్ పర్సన్ యాక్ట్ కింద అలాట్మెంట్ అయిపోయిందండి. కాబట్టి దాని మీద కూడా గవర్నమెంట్కి ఏ విధమైన హక్కు రైట్ లేదండి. అంటే ఈ డిస్ప్లేస్ పర్సన్ యాక్ట్ ఎవెక్ ప్రాపర్టీ కింద ఈ యాక్ట్ల కింద వాళ్ళకి ఏ విధమైన హక్కు రైట్ లేదండి. మండల ఫ్యామిలీ ఎన్ని సంవత్సరాలు పొజిషన్? మండల ఫ్యామిలీ అండి దగ్గర మోర్ దెన్ 50 years వరకు ఉన్నారండి. ఇది ఎవేక్ ప్రాపర్టీ డిక్లరేషన్ అయినా, ఇది డిస్ప్లేడ్ పర్సన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నా పొజిషన్ వీళ్ళదే కంటిన్యూ అయ్యిందండి. దానికి సంబంధించిన అన్ని రికార్డులు 1971లో ఎంఆర్ఓ గారు రిపోర్ట్ ఇచ్చారండి, ఇది పొజిషన్ వీళ్ళే ఉన్నారని. 1979లో సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ వాళ్ళకి ఇచ్చారండి. ఈవెన్ 1998లో హైకోర్టులో కౌంటర్ ఫైల్ చేసేటప్పుడు గవర్నమెంట్ కూడా వీళ్ళు పొజిషన్లో ఉన్నారని ఒప్పుకున్నారండి. సుప్రీంకోర్టు కేసులో కూడా వీళ్ళు పొజిషన్ ఉన్నారనేది రిఫ్లెక్ట్ అయ్యిందండి. 2003లో కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే హైకోర్టు వీళ్ళ పొజిషన్ లాఫుల్ ఉన్నారు అంటే వీళ్ళ పొజిషన్ లాఫుల్ అయిపోయింది కాబట్టి వీళ్ళని ఎవిక్ట్ చేయకూడదు అని చెప్పి డైరెక్షన్ ఇచ్చిందండి. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అందండి. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే నీ రైట్ ఉంటే ఎస్టాబ్లిష్ చేసుకుని ఖాళీ చేయించుకోమండి. అది ఎవరు కాదన్నారు కదండి. నీకు హక్కు ఉంటే చేసి రూల్ ప్రకారంగా చేయకుండా నేను సెటిల్ చేసుకుంటావా, ఇష్యూ సెటిల్ చేసుకోవా, ఇష్యూ సెటిల్ కాకపోతే మేము వచ్చి నీ పని పడతాము, ఇష్యూ సెటిల్ అయితే మేము నిమ్మకు నీరెత్తినట్టు ఉంటాము అనేది వ్యవస్థ. ఇప్పుడు బంగారు తెలంగాణ అని కలలుగా మా తెలంగాణ వాళ్ళకి అందరికీ ఇది తెలంగాణ ఉంటుందా లేదా అన్న పరిస్థితి తీసుకురావడం అనేది చాలా బాధాకరం అండి. మనం గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడుతున్నారు, కానీ దానికి తగ్గట్టుగా అధికారులు కూడా అందరు కష్టపడితే నిజంగా బంగారు తెలంగాణ వస్తుందండి. ఈ 50 years లోపల మండల ఫ్యామిలీ ఎప్పుడైనా పట్టాలు నేమ్ దాంట్లో పెట్టారండి, అప్లికేషన్ పెట్టారు. 2008లో సివిల్ కోర్టులో ఆర్డర్ కూడా వాళ్ళ ఫేవర్లో వచ్చింది. ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ కూడా పెట్టారు. స్టాంప్ డ్యూటీ కట్టలేదని దాన్ని రిజెక్ట్ చేస్తే స్టాంప్ డ్యూటీ కట్టి మళ్ళీ అప్లికేషన్ పెట్టారు. అది ఎంఆర్ఓ గారి దగ్గర పెండింగ్లో ఉందండి.